హలో అందరికీ. సో, ఊరొచ్చి మంచిగా రిలాక్స్ అయిపోతున్నాననమాట నేనైతే అసలు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఇంకొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఊరొచ్చినా సరే చేసే పనేంటంటే, నా ఫేవరెట్ పీపుల్ కోసం నాకొచ్చినట్టుగా వంట చేసి పెడుతూ ఉంటాననమాట. ఒకరోజైతే కంపల్సరీ నేను వంట వండుతానిక్కడ. సో, దానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నేను తెప్పించేసుకుంటాననమాట ముందుగానే. తెప్పించేసుకొని అన్నీ కూడా మా ఎంత బాగా కుదిరితే అంత బాగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈరోజు ఇక్కడైతే నా స్టైల్‌లో నేను బగారా రైస్ అయితే చేస్తున్నాననమాట. అలానే పన్నీర్ కర్రీ చేస్తున్నాను, రైతా అండ్ ఇంకొకటి రోటీ చేస్తున్నాననమాట. మా అబ్బాయికి రోటీ అయితే చాలా ఇష్టము. కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వాడు 1 మంత్ అయిపోయింది. సో, ఈ 1 మంత్ కూడా అసలు రోటీ తినలేదనమాట. సో, వాడి కోసం అని చెప్పి ఆహ్, రైస్ కంటే ఎక్కువ రోటీ ఇష్టపడతాడు కదా అని చెప్పి రోటీ చేశాను ఇక్కడ నేను. ఇప్పుడైతే బగారా రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇక్కడైతే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. కుక్కర్ పెట్టేసాను. అది కూతొస్తుందనుకున్నాను. అసలు కూత రాలేదది. సో, నేనైతే చాలా విజిల్ రాక కంగారు పడ్డాననమాట. సో, టైం చూసుకొని ఆఫ్ చేసేసాను. కరెక్ట్ టైంకి ఆఫ్ చేశాను. సో, రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంక నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. కర్రీ అయితే నేను ఈ రకంగా చేస్తానండి. ఫస్ట్ అయితే ఇట్లాగా ఆనియన్స్, అలానే క్యాష్యూ నట్స్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్ ఇవన్నీ కూడా వేసుకొని ఇట్లాగా మూత పెట్టేసి మంచిగా మగ్గనిస్తాను. దాని తర్వాత అదైతే గ్రైండ్ చేసుకొని గ్రేవీ రెడీ చేసుకొని పన్నీర్ వేస్తాననమాట. సో, ఈ రకంగా అయితే నేను కర్రీ అది రెడీ చేసుకుంటాను. సో, మాక్సిమం ఇక్కడికొచ్చిన ప్రతిసారి నేను ఒక్కసారైనా సరే ఏదో ఒకటి డిఫరెంట్‌గా కుక్ చేసి పెడుతూ ఉంటాననమాట. సో, వీళ్ళకి నా చేతి వంట రెస్టారెంట్ స్టైల్‌లో ఏదో ఒకటి డిఫరెంట్‌గా కుక్ చేసి పెడుతూ ఉంటాను. సో, ఇక్కడ మీరు చూస్తూ ఉంటే కర్రీలో ఆయిల్ అది అయితే నాదేం పైకి తేలదు. ఎందుకంటే నేను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాననమాట. సో, దానివలన ఆయిల్ అది పైకి తేలుతూ కనిపించదు. అండ్ ఇంకా లాస్ట్‌లో మా అబ్బాయి కోసం చపాతీ కాలుస్తున్నాననమాట ఇక్కడ. సో, ఇక్కడైతే చపాతీ చేస్తున్నానని చెప్పి మా అబ్బాయికైతే తెలీదు. సో, అది ఇచ్చిన తర్వాత వాడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చూద్దామనైతే వీడియో తీసుకుంటూ వెళ్ళి వాడికి సర్వ్ చేశాననమాట. నేను ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేశానో అలాంటి ఎక్స్‌ప్రెషనే ఇచ్చాడు వాడు. సో, 1 మంత్ తర్వాత తిని సూపరుంది అని చెప్పి పన్నీర్ కర్రీ అయితే చాలా బావుందని కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో, ఈ రకంగా ఎప్పుడైనా సరే మనకిష్టమైన వాళ్ళ కోసం మనం వంటొండి పెడితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదండీ! సో, ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.